డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయ్. మనం మొన్న వర్తమాన కాలం అంటే సామాన్య వర్తమాన కాలంలో కొన్ని ఎప్పుడు జరిగేవి లేకపోతే కొన్నిటి లక్షణాలు అవి కూడా మనం చెప్పుకోవచ్చు అంటాం. ఒక పక్షి ఉందనుకోండి, పక్షి ఎగరటం దాని లక్షణం అంచేత జనరల్గా పక్షి ఉడితే హై, పక్షులు ఎగురుతాయి. అలా అటువంటి కొన్ని వాక్యాలని మనం ఇప్పుడు చూద్దాం. సామాన్య వర్తమాన కాలం, వీటిలో కొన్ని సార్వకాలిక లక్షణాలు అన్నమాట. అంటే కొన్నిటి యొక్క లక్షణాలను మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో చెప్తాము. అలాగే ఎప్పుడు జరిగేవి ఏమిటి? మిట్టి మే పౌదే ఉగ్గితే హై, మట్టిలో మొక్కలు మొలుస్తాయి. మే అంటే లో అని అర్థం అన్నమాట. మిట్టి మే పౌదే మొక్కలు మొలుస్తాయి. ఉగితే హై, హై రాయాలి. ఉగితే హై, ఇక్కడ చుక్క. అలాగే జనరల్ గా జపాన్ లో ఎక్కువగా భూకంపాలు వస్తుంటాయి. అంటే ఆ ప్రదేశం యొక్క లక్షణం అది. భూకంప అక్సర్, అక్సర్ అంటే తరచుగా, జపాన్ లో ఆతే హై బహు. భూకంపాలు తరచుగా ఎక్కడొస్తాయి? జపాన్ లో వస్తుంటాయి. బహువచనం కాబట్టి వస్తుంటాయి. భూకంపాలు తరచుగా జపాన్ లో వస్తుంటాయి. ఇది బహువచనానికి ఏకవచనానికి అదే. అలాగే పక్షి అంటే పక్షులు రెండు, బహువచనం కూడా అదే. పక్షి ఆకాశమే ఉడితే హై, పక్షులు ఆకాశంలో ఎగురుతాయి. అలాగా కుత్త బౌంకుతా హై, కుక్క మరుగుతుంది, దాని లక్షణం అన్నమాట. కుక్క మరుగుతుంది. అలాగే గాయ్ గాస్ చరతీ హై, గాయ్ అంటే ఆవు అంటే గాయ్, ఆవులు అంటానికి కూడా గాయ్ గాస్ చరతీ హై, ఆవులు గడ్డి మేస్తాయి, దాని లక్షణం గడ్డి మేయటం. అలాగే రాకేష్ సచివాలయమే కామ్ కర్తా హై, రాకేష్ సచివాలయంలో పని చేస్తాడు. అలా ఉంటాయి. సచివాలయం అంటే సెక్రటేరియట్ ని తెలుగులో సచివాలయం అంటారు. ఇప్పుడు మనకి గ్రామ సచివాలయాలు ఉన్నాయి కదా, అలా అదైనా అనుకోవచ్చు, ఇదైనా అనుకోవచ్చు. ఇలా వర్తమాన కాలం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఇలా మనం చెప్తాము. మా కానా పకాతి హై, అమ్మ వంట చేస్తుంది. అంటే అమ్మే కదా అందరికి పెడుతుంది, అంచేత అమ్మ వంట చేస్తుంది. అలా. అలాగే పిత పైసే కమాతే హై, అంటే తండ్రి డబ్బులు సంపాదిస్తాడు. ఇలా ఇవి జనరల్ గా చెప్పేవి ఈ సామాన్య వర్తమాన కాలం అంటాం. ఒక పని ఇంకా జరుగుతూ ఉంది, మొదలైంది, ఇంకా జరుగుతూ ఉంది, అటువంటి పనులను తాత్కాలిక వర్తమాన కాలం అంటారు. తాత్కాలిక వర్తమాన కాలం అంటే ఏంటి? పనులు మొదలు పెట్టాము, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ తాత్కాలిక వర్తమాన కాలంలో, అంటే ఇంగ్లీష్లో దీన్ని ప్రెజెంట్ కంటిన్యూయస్ అంటారు. ఈ కాలంలో క్రియ ఎలా వస్తుంది అంటే కర్ రహా హై, చేస్తూ ఉన్నాడు. కర్ రహీ హై,
చేస్తూ ఉన్నది. కర్ రహే హై చేయుచూ ఉన్నారు. అంటే పని మొదలైంది, ఇంకా పూర్తి కాలేదన్నమాట. దీన్ని ఇంగ్లీష్లో ప్రెజెంట్ కంటిన్యూస్ అంటారు. ఈ వెర్బ్స్ని కూడా మనం చూద్దాం. దీన్ని హిందీలో తెలుగులో తాత్కాలిక వర్తమాన కాలం, హిందీలో కూడా అదే అంటారు, తాత్కాలిక వర్తమాన కాలం. ఇంగ్లీష్లో ప్రెజెంట్ కంటిన్యూస్. राम पढ़ रहा है. ఇక్కడ కూడా రహా రహే రహి. ఇక్కడ ఏమొస్తుంది? రహా రహే రహి. అంటే అక్కడ తాతాకి వచ్చినట్టు ఇక్కడ రహా పుల్లింగం అయితే, బహువచనం అయితే రహే, స్త్రీలింగం అయితే రహి. ఇక్కడ ఇంగ్లీష్లో ఈజ్ ఇంగ్ వస్తుంది, రాత్రితో ఈజ్ ఇంగ్. అంటే రామ్ పढ़ रहा है అనుకోండి, రామ్ పढ़ रहा है. సారీ, రాముడు చదువుతున్నాడు. రామ ఈజ్ రీడింగ్. రామ ఈజ్ రీడింగ్. రామ ఈజ్ కమింగ్. రామ ఈజ్ రన్నింగ్. ఎలా రామ్ పढ़ रहा है అంటే రాముడు చదువుతూ ఉన్నాడు. అలాగే సీత పढ़ रही है. సీత చదువుచూ ఉన్నది. చదువుచూ ఉన్నది. అలాగే నేత और రేత ఇద్దరు చదువుతున్నారు. నేత और రీట. नेता और रीटा पर ఇద్దరు అమ్మాయిలు అయితే ఏమంటున్నాం? పढ़ रही है. దీనికి ఇక్కడ చుట్టూ బహువచనం హై. నీత మరియు రీట. నీత మరియు రీట చదువుతున్నారు. చదువు తెలుగులో అమ్మాయిలైనా అబ్బాయిలైనా చదువుతున్నారు అని వస్తుంది. వెర్బ్ ఏమి కూడా మారదు. కానీ హిందీలో అమ్మాయిలైతే రహీ హై చెప్పచ్చు. అలాగే రవి और राजा. रवि और राजा पढ़ रहे हैं. వీళ్ళిద్దరు అబ్బాయిలు. హిందీలో వెర్బ్ మారుతుంది. రహే హై చదువుచూ అన్నారు. ఏటా ఇక్కడ కంటిన్యూ అవుతుంది కదా, చదువుచూ.
నీత రీట చదువుచూ ఉన్నారు. ఇక్కడ రహి అంటే చదువుతూ, రహే అంటే వీళ్ళు కూడా చదువుతూ. రవి మరియు రాజా ఏం చేస్తున్నారు? వాళ్ళు చదువుచూ. అంటే మీకు ఒకే వెర్బ్, ఈ వెర్బ్ని మారిస్తే సరిపోతుంది. చదువుతున్నారు కనుక చదువుతూ ఉన్నారు. అలాగే వారు లేకపోతే అతడు, వహ, ఇక్కడ రెండు రాద్దాం. వహ పढ़ रहा है, అతను చదువుతూ ఉన్నాడు. సింగులర్ కదా, వహ అంటే చదువుతూ, అతడు చదువుతూ ఉన్నాడు. చదువుతూ. అలాగే వహ పढ़ रही है, वह पढ़ रही है. ఆమె ఆమె చదువుచూ చదువుచూ ఉన్నది. అలాగే వే అంటుంది. వే वे पढ़ रहे हैं. ఇక్కడ ఎప్పుడైతే పढ़ रहे हैं అన్నారో మనం ఆ సర్వనామంలో ఉన్నది అబ్బాయిలు అని తెలుసుకోవాలి. వే పढ़ అంటే మనకి ఏం తెలియదు. వే పढ़ रहे हैं అని ఎప్పుడైతే రహే వచ్చిందో వాళ్ళు అబ్బాయిలు అని తెలుసుకుని మనం ఏం రాయాలి? వాళ్ళు లేకపోతే వారు. వాళ్ళు అంటే ఇద్దరు కదా, వాళ్ళు లేకపోతే వారు. వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు? చదువుచూ ఉన్నారు. అలాగే వే పढ़ रही है, ఇప్పుడు పढ़ रही है వీటికి ఏమొస్తే చొక్క వస్తుంది. చొక్కలు గుర్తుంచుకోవాలి. ఇద్దరు దాటితే చొక్క. రహే అంటే అబ్బాయి, రహి అంటే అమ్మాయి, చొక్క అంటే ఇద్దరి కన్నా ఎక్కువ బహువచనం. వారు, వాళ్ళు అన్నా వారు అన్నా ఒకటే. వాళ్ళు చదువుచూ ఉన్నారు. ఇంకా ఏమున్నాయి? మై, మై కూడా ఉంది కదా. మై పढ़ रहा हूँ. మై వచ్చినప్పుడు ఏమొస్తుంది? ఇది మారవు, హైలు మారవు. రహా రహే రహే. మై వచ్చినప్పుడు నేను చదువుతూ ఉన్నాను. నేను చదువుతూ ఉన్నాను. అలాగే తుమ్, తుమ్ వస్తే ఏమవుతుంది? తుమ్ వచ్చినప్పుడు కూడా తాతే తే ఎలాగో తుమ్ పढ़ रहे हो. తుమ్కి హో మామూలుగా వస్తుంది, కంటిన్యూస్ కాబట్టి రహే వచ్చింది. నీవు చదువుచూ ఉన్నావు. ఏం చేస్తున్నావు? చదువుచూ ఉన్నావు. మై అయిపోయింది, తుమ్ అయిపోయింది. ఇంకేముంది? ఆప్, హమ్ రెండు ఉన్నాయి. హమ్ రాద్దాం. హమ్ పढ़ रहे हैं.
మేము చదువుచూ ఉన్నాము. మీరు కూడా రాయాలి. అలాగే వీళ్ళు వీళ్ళు హమ్ రహే అన్నాం కాబట్టి మగవాళ్ళు, హమ్ అంటే మేము కాబట్టి వాళ్ళు ఇద్దరికన్నా ఎంతమంది అయినా అవ్వచ్చు. హమ్ అంటే వాళ్ళు ఎంతమంది అయినా అవ్వచ్చు. మేము చదువుతున్నాము, లేకపోతే మనము కూడా రెండింటికి ఒకటే. మేము లేక మనము, ఈ రెండు మీనింగ్స్ వస్తాయి. అలాగే ఇక్కడ హమ్ పढ़ रही है, అమ్మాయిల పढ़ रही, ఈ చొక్క మర్చిపోతాం, ఇక్కడ అక్కర్లేదు. మేము చదువుచూ ఉన్నాము. చదువుచూ, వీళ్ళందరూ ఎవరు? ఇటు ఉన్న వాళ్ళందరూ స్త్రీలింగం ఉంటాం మనం. స్త్రీలింగం వేస్తుంది కాబట్టి వీళ్ళు రహే అంటే వీళ్ళు పుల్లింగం. ఇటు ఉన్నవాళ్ళు పుల్లింగం, అటు ఉన్నవాళ్ళు స్త్రీలింగం. ఇంకా హమ్ పోతే ఆప్ అంటే మీరు అంటగా. ఆప్ పढ़ रहे हैं, తమరు చదువుతున్నారు. అది గౌరవవాచకం. పెద్దవాళ్ళని ఏ మంత్రి గారు, నాన్నగారు, లేకపోతే బాబాయ్ గారు చదువుతున్నారు అనుకోండి, వాళ్ళని ఏమంటాం? మీరు చదువుతున్నారు. ఇది ఒక్కళ్ళే కానీ గౌరవిస్తున్నాం అన్నమాట. వాళ్ళని గౌరవిస్తున్నాం. మీరు చదువుతున్నారు, వీళ్ళెవరు? గౌరవిస్తున్నాం. మంత్రిజీ పढ़ रहे हैं, మంత్రి గారు చదువుతున్నారు. పితాజీ ఉపన్యాస్ పढ़ रहे हैं, నాన్నగారు ఉపన్యాసం. హిందీలో ఉపన్యాసం అంటే నవల అన్నమాట. తెలుగులో ఉపన్యాసం అంటే స్పీచ్. హిందీలో ఉపన్యాసం అంటే నవల. అలాగే మేడం చదువుతున్నారు. ఆప్ పढ़ रही है, ఆప్ పढ़ रही है. హైకి చుక్క పెట్టాలి మీరు. అంటే క్లాస్ టీచర్ కానీ మేడం కానీ ఎవరైనా. మాతాజీ పढ़ रही है, లేకపోతే అధ్యాపిక అంటే టీచర్ గారు పढ़ रही है, చదువుతున్నారు. మీరు చదువుతున్నారు అని పెద్దవారైన ఆడవారిని ఏమంటాం? మీరు చదువుతున్నారు. మీరు ఒక పుస్తకం తీసుకొని ఇలా చదివితే రాదు. ఇది ఎలా రాస్తున్నాము చూసి అలా రాస్తే వస్తుంది. ఇక్కడ అన్నీ కూడా మన రిలేషన్స్లో వచ్చింది. మేల్చూ అన్నారు. అలాగే గోడ మైదాన్ మే దౌడ్ రహీ హై, గుర్రం మైదానంలో పరిగెత్తుతూ ఉన్నది. ఇలాగా మనం ఈ తాత్కాలిక వర్తమాన కాలం లేదా ప్రజెంట్ కంటిన్యూయస్ కథల్లో చెప్తుంటాం. కథల్లో ఏం చెప్తుంటాం? రాజా రథ్ పర్ బైఠ్ కర్ ఆ రహే హై, రాజా ఆ రహే హై, రాజుగారు వస్తున్నారు. తబ్ జనతా ఉన్కా స్వాగత్ కర్ రహే హై, ప్రజలందరూ కూడా స్వాగతం చెబుతూ ఉన్నారు. ఇది ఎక్కడ వాడతాం? జనరల్గా ఈ వ్యాఖ్యానాల్లో, కామెంటరీలో వాడుతుంటాం. మోడీజీ ఆ రహే హై, మోడీ గారు వస్తున్నారు.
మోడీజీ భాషణ్ దే రహే హై. ఇప్పుడు మోడీ గారు లైవ్లో స్పీచ్ ఇస్తున్నారు. ఇలా మనం ఆ రహే హై వస్తూ ఉన్నారు. అభి అభి జా రహే హై ఇప్పుడిప్పుడే వెళ్తున్నారు. అభి అల్పాహార్ లే రహే హై ఇప్పుడే అల్పాహారం తీసుకుంటూ ఉన్నారు. అభి వే సంసద్ కో జా రహే హై ఇప్పుడే ఆయన పార్లమెంట్కి వెళుతూ ఉన్నారు. ఇలాగా వీటికి రహా, రహి, రహా అంటే పుల్లింగ ఏకవచనం, రహే అంటే పుల్లింగ బహువచనం, రహి అంటే స్త్రీలింగం. అలాగే హైలో కూడా హైకి చుక్క లేకుండా జా రహా హై అంటాము. బహువచనంలో అయితే జా రహే హై, ముక్కుతో కొద్దిగా చుక్క పెట్టినప్పుడు శబ్దం వస్తుంది. ఈ రకంగా ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు కాబట్టి సోనియా గాంధీజీ అభి సంసద్ కో ఆ రహీ హై. సోనియా గాంధీ గారు ఇప్పుడే పార్లమెంట్కు వస్తున్నారు. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ప్రజెంట్ కంటిన్యూస్ అంటే తాత్కాలిక వర్తమాన కాలం గురించి తెలుసుకున్నాము. మీరేం చేస్తారంటే ఇప్పుడు పడ్ అనే వెర్బ్ను ఉపయోగించి రాశాం కాబట్టి లిఖ్నా, లేకపోతే పేనా, జానా, ఆనా అలా మీరు కొన్ని వాక్యాలతో వహ ఆ రహా హై, వహ జా రహా హై, వహ సో రహా హై, వహ లిఖ్ రహా హై ఇలా మీరు కొన్ని వెర్బ్స్ తీసుకొని ఇదే విధంగా సెంటెన్సెస్ మీ ఇంటి దగ్గర రాయటానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.